సో నిజంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేస్తే ఈ సమస్య కొలిక్కొస్తుందా అంటే మీరు ఏం చెప్తారు సార్? మీ ప్రశ్నల్లోనే సమాధానం ఉన్నది. ఒక వ్యక్తి రిజైన్ చేస్తే, ఒక యాక్సిడెంట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడిని చంపేస్తే యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వ్యక్తి బతుకుతాడా? బతుకుతాడు. ఇక్కడ రెండు విషయాలు. మనం ఈ రాజీనామా అనేది భారతదేశంలో ఒక భూతపదంగా మారిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలి అంటారు, ఫలానా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఇతను రాజీనామా అతను రాజీనామా. వాస్తవంగా ఒక వ్యవస్థకు ప్రతినిధి ఆయన, అంతే. ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా విద్యామంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు. ఆయన వ్యక్తిగతంగా ఆయన లోపం ఉన్నప్పుడు మనం అనాలి. అంతేగాని ఒక వ్యవస్థలో ఒక చిన్న లీకేజ్ ఉంటుంది, ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది, దానికి చిన్న ఒక లీకేజ్ వస్తుంది. వచ్చినప్పుడు సీఎంను రిజైన్ చేయమంటారు, చీఫ్ ఇంజనీర్ చేయమంటారు. ఇక్కడ ఇవి కొన్ని సహజమైన, ఇక్కడ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు కరప్షన్ ఉన్నదండి. వై నాట్ వి సస్పెండ్ ద సీఎం ఎవ్రీ టైం? రోజు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారు, సీఎం తీసేయాలి. మరి ఏసీబీ అంటే పెద్ద సామాజిక ఇది ద్రోహం, ఇది చేస్తున్నారు. ఏమి లేదే, ఇది తప్పు. ఒక వ్యక్తిని రిజైన్ చేయాలని ఒక ఉద్యమాన్ని నిర్మించడం అనేది 100% తప్పదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమం లాగానే కనిపిస్తున్న తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి నా ఉద్దేశంలో దోషులను శిక్షించాల్సిందే, సత్వరం శిక్షించాలి. వాళ్లకు మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైన తప్పులు జరగనంత పెద్ద శిక్ష వేయాలి. అది ఒప్పుకుందాం. కానీ మంత్రులు రాజీనామా చేస్తే గాయం తక్కువైంది అని అంటే అది తప్పు.